రిక్షా మీద రిక్షాలకి డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ 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 అబద్ధాల బాబు డౌన్ డౌన్ మోసాల తగ్గించాలి తగ్గించాలి అబద్ధాల బాబు అబద్ధాల బాబు మోసాల బాబు డౌన్ డౌన్ వెండిపట్టు బాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ అబద్ధాల బాబు డౌన్ డౌన్ మోసాల బాబు డౌన్ డౌన్ వెండిపట్టు బాబు డౌన్ డౌన్ చంద్రబాబు తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ వెంటనే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ అధికంగా రేట్లు పెంచడం, దేశంలోనే మొట్టమొదట పెట్రోల్ డీజిల్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశ్ అవడం. దీన్ని వేమూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా నిరసిస్తూ వాళ్ళ యొక్క ప్రదర్శనని చూపిస్తూ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఎంత కష్టమైనా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఉత్తేజపరిచి ఒక నిరసనని ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటట్లుగా చేయమని చెప్పేసి చెప్పడం, దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలందరూ కూడా దీన్ని తీసుకుని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చూపిస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ ఉండడం జరుగుతాయి. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ మీటింగ్లో, వాళ్ళ ప్రచారానికి సంబంధించినటువంటి మీటింగ్లో బాధుడే బాధుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువని అని చెప్పేసి చెప్పాడు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన తర్వాత 14 రూపాయలు తగ్గిస్తానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈ రోజున అధికంగా 4 రూపాయలు పెంచి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, మీ ఇంటికి వచ్చాడే మోదీ గారు, గంటం బాబు మీ ఇంట్లో కూర్చున్నాడు కదా, ఏం కబుర్లు చెప్పుకుంటారయ్యా మీరు? సీఎంగా ఇంకో సంవత్సరం నువ్వు ఉండు, 2 సంవత్సరాలు నీ కొడుకులే, మరి అమరావతిని ఎట్ట దోచుకుందాం, లేకపోతే ఇంకొక దాన్ని ఏ రకంగా చేద్దాం, మళ్ళీ ఏ రకంగా ఈసారి ఈవీఎంను మోసం చేసి ఈ స్థానిక ఎన్నికల్లోకి అధికారంలోకి వద్దాం, మళ్ళీ 29లో ఏం చేద్దామని చెప్పేసి మాట్లాడుకునేది. ఏందయ్యా మోదీ గారు ఈ రకంగా నా మాట్లాడేది? మీరు వచ్చినప్పుడు ఎందుకంత వ్యాట్ ట్యాక్స్ ఎందుకు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు? 31 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ ఎందుకు పెట్టావు? దానివల్లనే కదా రేటు పెరిగింది. అదనంగా 5 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నావు? దానివల్లనే కదా రేటు పెరిగింది. తగ్గించు, ఆ 5 రూపాయలు తగ్గించు ప్రజలకు. ఉచిత బస్సు పెట్టావు, మంచిది. ఆటోలో దెబ్బతిన్నారు, డీజిల్ రేట్లు పెంచుతున్నారు, ఆటోలో అసలు
కనపడకుండా మా కనుమరుగైపోయారు. రిక్షాలు దొక్కాల్సిన పరిస్థితి వస్తుంది, రిక్షాలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకు వస్తూ ఉంది. ఏం చెప్తున్నావు, ఏం నేర్పుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? సంక్షేమ పథకాలేమో ఇవ్వవా, పేద వర్గాలనేమో ఇంకా పేద వర్గాలను చేస్తావా, రైతుకు మద్దతు ధర ఏమో ఇవ్వవా. నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు పిల్లల్ని ఎక్కువ కనమని మెసేజ్ ఇస్తున్నావు. ఎక్కువ కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. 40 రూపాయలు 40,000 ఇస్తాను, నలుగురు అయితే ముగ్గురు అయితే 33, కాన్పు అయితే 30,000 ఇస్తానన్ను. దేనికి సరిపోతాయి? అదేమంటే ఆయిల్ వేసుకొని వండుకు తినొద్దు, సైకిళ్ళు దొక్కండి. అలానే మీరు కార్లు వేసుకొని నెలకు వారానికి ఒకసారి మోటార్ సైకిళ్ళు కానీ అన్నీ కూడా ఆపేసేద్దామని చెప్పేసి చెప్తున్నావు. నువ్వేమో స్పెషల్ ఫ్లైట్లో తిరగవచ్చు, నువ్వు మీ కొడుకు మీకు దత్తపుత్రుడు అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లో తిరగచ్చు. ప్రజలు మాత్రం సామాన్య ప్రజలు మోటార్ సైకిల్ కూడా ఎక్కి తిరగకూడదు, ఆటోలు కూడా ఎక్కడానికి లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా బ్రతకాలి? నూనె కూడా తినకూడదు. యాదోడు అంత ఉప్పు చేప, అంత మాంసం చిన్నది ఏదో కొద్దిగా మాంసం పెట్టుకొని నీళ్లు ఎక్కువ పోసుకొని అంత నూనె వేసుకొని ఇంటిల్లో పాది తింటారయ్యా. నీకులాగా ఆయిల్ వేసుకొని చక్కగా పెట్టుకొని తినరు, ఫ్రైలు చేసుకొని తినరు. నీకులాగా వాళ్ళు తినేదే నీళ్ళది పప్పుచారు లాగా పోసుకొని తింటారు. అంత ఆయిల్ దాన్ని కూడా తినద్దని చెప్పేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పండగలు ఎలా ఉండేవి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సంబంధించి వ్యాపార వర్గాలకు సంబంధించి ఎంత పుష్కలంగా ఉండేవి. వాళ్ళ దగ్గరికి ప్రజలకు దగ్గర డబ్బులు వస్తే ఆ డబ్బులను తీసుకొని ప్రతి ఒక్క వాణిజ్య వ్యాపారం చేసేటువంటి వాళ్ళ దగ్గరకు పోయి కొనుక్కొని అందరూ సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. రైతులకు మద్దతు ధర ఆయనే కల్పించేవాడు. బ్రహ్మాండమైనటువంటి సస్యశ్యామలంగా రైతులు ఉండేవాళ్ళు. ఏం చేసావు ఈ రోజున? మొత్తాన్ని నాశనం చేశావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడేమో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుద్దా, మీరేమో డీజిల్ పెట్రోల్ ధరలు రేట్లు పెరుగుతారా? అదేమంటే యుద్ధం అని చెప్పేసి చెప్తారా? ఇవన్నీ కలబొల్లి మాటలన్నీ మానుకొని